అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 34 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. సో చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఫ్రైడే మ్యాచ్ ఇది. ఆర్సీబీ టాప్లో ఉంది, పంజాబ్ సూపర్ కింగ్స్ తర్వాత. జీటీ 5th 6th పొజిషన్లో ఉందన్నమాట. సో పర్వాలేదు, ఇద్దరు అంటే ఆర్సీబీ టాప్లో ఉంది, జీటీ కూడా నాట్ బ్యాడ్, అటు ఇటు మేనేజ్ చేస్తూ ఉంది. సో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, జీటీ బ్యాటింగ్ స్టార్ట్ చేశారనమాట. సో ప్రతి గేమ్లో ఒక సూపర్ స్టార్ ఉంటాడు. ప్రతి ఫ్రైడేకి ఒక సినిమా రిలీజ్ అయినట్టు దాంట్లో 10 సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమా హిట్ అవుతుంది. అలాగే ప్రతి మ్యాచ్లో ఒకడైతే అంటే దీంట్లో ఏంటంటే ప్రతి మ్యాచ్లో ఒక సూపర్ స్టార్ ఉంటాడు. సో కంపల్సరీ ఉంటారు అనమాట, అటు కానీ ఇటు కానీ, గెలిచే టీంలో కానీ గెలవకపోయిన టీంలో కానీ. ఈ సూపర్ స్టార్లు అంటే వాళ్ళు గెలవనే అవ్వక్కర్లేదు. సో ఈరోజు సూపర్ స్టార్ ఎవరంటే సాయి సుదర్శన్. 100 రన్స్ చేశాడు 58 బాల్స్లో, 11 4s 5 6, 172 స్ట్రైక్ రేట్. హ్యాజల్వుడ్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయిపోయాడు అనమాట ఆఫ్టర్ 100. సో పాపం అట్లీస్ట్ 100 చేశాక అవుట్ అయిపోయాడు. శుభం గిల్ కూడా మంచి ఇతనికి కెప్టెన్గా ఉండి ఇతనికి మంచి అంటే కంపెనీ ఇచ్చాడు. శుభం గిల్ కూడా పర్వాలేదు, 32 చేశాడు అనమాట 24 బాల్స్లో, 2 4లు 1 6. సో అలాగా 3 వికెట్లకి 205 చేశారనమాట గుజరాత్ టైటన్స్. నాట్ బ్యాడ్, 10.25 రన్ రేటు. ఎనీథింగ్ అబౌవ్ 170 180 డీసెంట్. కాకపోతే ఆర్సీబీ లాంటికి 180 200 అంటే మేబీ చెప్పలేము, అంటే వాళ్ళన్న ఫామ్కి ఇది మేబీ జుజుబినా కాదా, అది ఐ థింక్ టైం విల్ టెల్. సో అదనమాట గుజరాత్ టైటన్స్ బౌలింగ్ బ్యాటింగ్. సో ఆర్సీబీ బౌలింగ్ రావాలి చూద్దాం. మన ఫస్ట్ హ్యాజల్వుడ్ 4 overs 40 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు, 10 ఇతని రన్ రేటు. తర్వాత భువనేశ్వర్ కుమార్ కూడా 1 వికెట్ తీసుకున్నాడు 4 ఓవర్స్కి, ఇతను 31 రన్స్ ఇచ్చాడు. తర్వాత సుయాష్ శర్మ కూడా 1 వికెట్ తీసుకున్నాడు 4 ఓవర్స్కి, 36 రన్స్ ఇచ్చాడు. సో ఇతను 9 రన్ రేటు. సో అలాగా 3 వికెట్లు. సో ఆర్సీబీ చేజింగ్ కూడా స్టార్ట్ చేసింది, 4.6 ఓవర్స్ అయింది ఇప్పుడు. 44 వికెట్స్ ఫర్ 1 వికెట్. జేకబ్ బెథల్ ఇతను మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో షారుఖ్ ఖాన్ క్యాచ్ పడేసరికి అవుట్ అయిపోయాడు అంటే 14 రన్స్ చేశాడు. ప్రస్తుతం అయితే విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ ఆడుతున్నారు ఇద్దరు. సో విరాట్ కోహ్లీ 16 రన్స్ చేశాడు, దేవదత్ 18 రన్స్ చేశాడు. సో 50 అయింది ఇప్పుడే. రన్ రేట్ కూడా 9.87 ఉంది. సో గెలవాలంటే ఆర్సీబీ 155 రన్స్ ఇన్ 89 బాల్స్ చేయాలి. చూద్దాం, ఇప్పుడే మొదలైంది కదా, వేచి చూద్దాం. సో చూస్తూనే ఉండండి, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ గేమ్ అవ్వగానే కవర్ చేద్దాం. ఓకే, సెకండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆర్సీబీ 1/5 వికెట్స్. సో ఆర్సీబీ స్కోర్ చూద్దాం. సో ఈరోజు విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరూ మంచి స్కోర్ చేశారు, ఇద్దరు 50 చేశారు. విరాట్ కోహ్లీ 81కి అవుట్ అయ్యాడు 44 బాల్స్లో, 8 4s 4 6 అనమాట. దేవదత్ 55 in 27 balls and 2 4s and 6 6లు. సో దేవదత్ స్ట్రైక్ రేటు 203.7, విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేటు 184.09.
సో అది వీళ్ళ స్కోరు. సో ఓవరాల్గా 18.5 ఓవర్స్కి 206 రన్స్ చేశారు, లూజింగ్ 5 వికెట్స్. యాక్చువల్గా మధ్యలో విరాట్ కోహ్లీ, దేవదత్ అయిపోయాక కెప్టెన్ కూడా వచ్చి జస్ట్ 8 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. తర్వాత జితేష్ శర్మ కూడా వచ్చి 10 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు అనమాట. సో ఇలాగ అవుట్ అయిపోయే టైంలో టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా వీళ్ళిద్దరూ నిలిచి కొంచెం 30 balls 23 runs అలా ఉన్నప్పుడు ఇంకా 4లు 6లు కొట్టేసి ఫాస్ట్గా ఫినిష్ చేసేసారు. సో వీళ్ళు కూడా చెప్పుకోదగినటువంటి. కృణాల్ పాండ్యా అయితే 191 స్ట్రైక్ రేట్, 23 runs ఇన్ 12 balls. సో 3 4s ఒక 6 అనమాట. టిమ్ డేవిడ్ ఇతను 10 runs చేసాడు 9 balls. సో ఇక బౌలింగ్ చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ 3 ఓవర్లు వేసాడు, 25 runs ఇచ్చాడు. తర్వాత జేసన్ హోల్డర్ ఒక వికెట్, రషీద్ ఖాన్ 2 వికెట్లు, 4 ఓవర్లకి 49 runs ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మానవ్ సుతారు ఇతను 2 ఓవర్స్కి ఒక వికెట్ అనమాట. సో ఓవరాల్గా అది విత్ 7 బాల్ మిగిలినగానే ఆర్సీబీ టార్గెట్ కంప్లీట్ చేసింది అనమాట. బేసికల్గా స్కోర్ కూడా 200 అంటే ఆర్సీబీ లాంటి టీంకి పెద్ద టార్గెట్ ఏం కాదు. సో దే ఈజీలీ వన్. అంటే ఓపెనర్లు కూడా నిలబడ్డారు. సో నిలబడి కొంచెం స్టెబిలైజ్ చేయగానే మిగతా కొన్ని మధ్యలో వికెట్లు పడినా కానీ చివరిలో వచ్చి కొంచెం స్టేబుల్ అయిపోయి టార్గెట్ రీచ్ అయిపోయారనమాట. సో దట్స్ a good sign for RCB continuing the winning season. విన్నింగ్ స్ప్రీలో ఉన్నారు వాళ్ళు. చూద్దాం, మన గుజరాత్ టైటన్స్ ఐ థింక్ నీడ్ టు పిక్ ఇట్ అప్. మళ్ళీ ఇంకా తర్వాత అవార్డ్స్ చూద్దాం ఈసారి. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా డిసైడ్ అయ్యాడు. సో విరాట్ కోహ్లీ మేడ్ 81 ఇన్ 44 balls, 8 4s 4 6s. పాపం మన గుజరాత్ టైటన్స్లో సాయి సుదర్శన్ ఇతను 100 చేశాడు. కాకపోతే 100 చేశాడు, కాకపోతే టీం గెలవలేదు కదా. సో అంటే అంటే కెరియర్లో ఎలాగో వేస్ట్ అవ్వదు. లైక్ కెరియర్లో ఎలాగో వేస్ట్ అవ్వదు. ఈ గేమ్ ఓడిపోయినా కానీ బట్ హీ విల్ హ్యావ్ హిస్ కెరియర్. లైక్ ఐపీఎల్లో సెంచరీ ఎలా ఉంటుంది. సో ఆర్సీబీ సెకండ్ స్పాట్కి వచ్చింది, సెకండ్ స్పాట్లోనే ఉంది. జీటీ లూజ్ దేర్ 4th మ్యాచ్ ఆఫ్ ద సీజన్ అనమాట. సో అది విరాట్ కోహ్లీ వన్స్ అగైన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, అండ్ ఆర్సీబీ కంటిన్యూ టు విన్ అండ్ కీపింగ్ దేర్ సెకండ్ పొజిషన్ ఇన్ ఐపీఎల్ పాయింట్స్ టేబుల్. మళ్ళీ ఇంకా రేపు 2 గేమ్లు చూద్దాం మనం. పడిక్కల్ కూడా ఫాస్టెస్ట్ సెంచరీ అంట, 50 ఆఫ్ జస్ట్ 22 balls. పడిక్కల్ కోహ్లీ వీళ్ళిద్దరూ యాక్చువల్గా వాళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ బాగుంది. సో దట్స్ రియలీ గుడ్. అండ్ సాయి సుదర్శన్ కూడా 3rd ఐపీఎల్ సెంచరీ అంట. ప్రాబ్లీ ఐ మీన్ గుజరాత్ టైటన్స్ కూడా మంచి టీమే. లెట్స్ సీ హౌ ఇట్ పెర్ఫార్మ్స్ లేటర్ డౌన్. ఇంకా తర్వాత రేపు మనకి 2 మ్యాచ్లు ఉన్నాయి, కొంచెం సందడిగా ఉంటుంది. లెట్స్ వెయిట్. సాటర్డే డీసీ వర్సెస్ పంజాబ్ కింగ్స్, మళ్ళీ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్.
సో విల్ బీ ఫన్. కలుద్దాం, రేపు కలుద్దాం.